ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పసి ఫుడ్స్. ఈ రోజు వీడియోలో కారంగా టమాటో తొక్కు పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీని ఈజీగా ఎవరైనా సరే ప్రిపేర్ చేయొచ్చండి. రైస్లోకే కాదు, రోటీ, చపాతీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో మీడియం సైజ్ టమోటాలు అనేవి ఒక 6 వరకు తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. టమోటాలు అనేవి నాటు టమాటాలు అంటారు కదండి, అవైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది శుభ్రంగా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ వరకు కారం, సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం కారం అనేది ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటోలో ఉన్నటువంటి వాటర్ అనేది కూడా బయటకు వస్తుందన్నమాట. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మరొకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా సిమ్లో ఉడికించుకోవటం వల్ల నీరు అనేది ఆవిరవ్వడమే కాదు, టమాటా కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెడితే నీరు అనేది ఆవిరవుతుంది కానీ టమాటా అనేది ముక్కల్లోగానే ఉండిపోతుంది. ఒకవేళ అలా ఉన్నట్లయితే కనుక ఏదైనా పప్పు గుత్తుతో కానీ లేదంటే గరిటతో కానీ మొత్తం అంతా కూడా మ్యాష్ చేసుకుంటే ఈ విధంగా మెత్తగా అవుతుందనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. వేరొక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు గుండు మినపప్పు కూడా వేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు అనేవి చిటపటమనేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక 5-6 తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, అలాగే 2-3 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి జీలకర్ర అనేది చిటపటం అనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు అనేది చిటపటం అనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి మరి ఎక్కువగా వేగినా సరే తినడానికి అంతలా బాగుండదు కదా, సో అందుకోసమే కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్నటువంటి టమాటో మిశ్రమంలో ఈ తాలింపు అనేది వేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటే కారంగా టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. కొంచెం ఎర్రగా ఉన్నటువంటి టమాటాలు తీసుకుంటే కలర్ అనేది ఈ విధంగా న్యాచురల్గా వస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.